హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసరికి ఉమెన్ డే 2 నా ఎక్స్పీరియన్స్ గురించి అండి. నేను 1 meal a day 41 days జర్నీ అనేది స్టార్ట్ చేశానండి. ఈ వీడియోలో నేను నా హంగర్ మేనేజ్మెంట్ గురించి, అలాగే నా క్రేవింగ్స్ గురించి, నా వెయిట్ అప్డేట్స్ గురించి ఇలా ప్రతిదీ షేర్ చేస్తాను. చాలా జెన్యున్గా నాకేమనిపించింది అనేది షేర్ చేయాలని అనుకుంటున్నాను. మీరు కూడా వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేశారు, ఒకవేళ చేయాలి అని అనుకుంటే నాతో పాటు ఫాలో అయిపోండి. దానికోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు తెలుసు కదా, నేను డే 2 వీడియో అనేది ఈరోజు చేస్తున్నాను. ఈరోజు వచ్చరికి డే 8. నేను డే 2 వీడియో గురించి ఇప్పుడు చెప్తున్నాను. అయితే డే 2 రోజు నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ అయితే మార్నింగ్ లైట్గా హంగర్ అనిపించిందండి. ఎందుకంటే ఒమాడ్ మనం ఓన్లీ 1 meal చేస్తాం కదా, 12 to 1 నా టైం. డే 1 రోజు 12 to 1కి నా లంచ్ ఫినిష్ చేసిన తర్వాత నుంచి నేను ఏమీ తినలేదు, జస్ట్ వాటర్ మీదే ఉంటున్నాను. కాబట్టి నాకైతే మార్నింగ్ ఆకలేసింది. కానీ ఇది రియల్ హంగరా లేకపోతే ఫేకా అనేది నాకు అర్థమైందనమాట నిదానంగా. ఎలా అంటే, నిజంగా ఆకలేసినప్పుడు మనకి ఏదైనా తినాలనిపిస్తుంది. ఆ టైంలో ఏదో కేక్ తినాలనో లేకపోతే ఐస్ క్రీమ్ తినాలనో అలా అనిపించదు. ఫస్ట్ అయితే ఫుడ్ తినాలి అని అనిపిస్తుంది అనమాట. అది రియల్ హంగర్. మనకేంటి క్రేవింగ్స్ అనేవి సడన్గా వస్తాయి. అబ్బా నాకు ఈరోజు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది, అబ్బా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, చాక్లెట్ తినాలనిపిస్తుంది, ఇలా మనం ఫీల్ అవుతాం చూసారా, అవన్నీ క్రేవింగ్స్ కిందకు వస్తాయి. అది నా ఎక్స్పీరియన్స్తో నాకు అర్థమైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నిజంగా ఆకలిస్తుందా లేకపోతే మీకు క్రేవింగ్స్ వల్ల ఆకలి అనిపిస్తుందా అని. నేనే కుక్ చేస్తా కాబట్టి ఇంట్లో కుక్ చేసేటప్పుడు కూడా తినాలి తినాలి అనిపిస్తుంది అనమాట. ఆ టేస్ట్కి, ఆ ఫ్లేవర్కి టేస్ట్ చేద్దాం తిందామని అనిపిస్తుంది. బట్ అది కూడా రియల్ హంగర్ కాదు. కరెక్ట్గా నాకు 11 o'clock అయింది, ఆకలి బాగా స్టార్ట్ అయిందండి. ఎప్పుడో కాలేజ్ స్కూల్స్ ఆ టైంలో ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళే టైం ఉండేది కాదు, వెళ్ళిపోయే వాళ్ళము తినకుండానే. లంచ్ అవర్ కన్నా ముందే ఆకలి వేసి బాక్స్ ఓపెన్ చేసుకుని తిన్నాం అనమాట, అలాంటి బ్యాచ్ మంది. సో జోక్స్ అపార్ట్, అప్పుడు ఆకలి అనేది తెలిసి అలా తినేవాళ్ళం కదా. ఆఫ్టర్ లాంగ్ టైం నాకైతే పొట్టలో గురుగురు గురుగురు అని స్టార్ట్ అయిందంటే, ఎలికలు పరిగెత్తడం అంటారు కదా, అలా అనిపించింది అనమాట. అమ్మా ఎంత ఆకలేసిందంటే, ఓహో ఇదేనా రియల్ హంగర్ అంటే అని అనిపించింది. ఆకలేసే వరకు మనం ఆగం, యాక్చువల్గా టైం అయిపోయిందని తినేస్తాము, కానీ అది కరెక్ట్ కాదండి. ఆకలేస్తే తింటే అది కరెక్ట్. నేనైతే అలానే తినేదాన్ని, ఏదో టైం అయిపోయింది, 1 అయిపోయింది, 12 అయిపోయింది, ఇలా నేను లంచ్ అనేది చేశాను. కానీ అమ్మో ఆకలేస్తుంది బాబోయ్ అని ఎప్పుడు చేయలేదు. అలాంటిది ఒమాడ్ జర్నీలో నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఇలాగా అలా ఆకలేసింది, ఎంత ఘోరంగా ఆకలేసింది అని చెప్పా కదా. మరి నేను ఏం చేశాను అనుకుంటున్నారు? సింపుల్గా వాటర్ తాగాను, వాటర్ ఫినిష్ చేసేసాను. 1 liter వాటర్ తాగాను, అంటే ఒకేసారి 1 liter తాగలేదు. అలా వాటర్ తాగుతూ నా హంగర్ కంట్రోల్ అయిందనమాట. కరెక్ట్గా 12 o'clock అయింది. నేను ఫస్ట్ టైం బీట్రూట్ అంత టేస్టీగా ఉంటుందా అని ఫీల్ అయ్యాను. యాక్చువల్గా నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము. అలాంటిది ఆకలితో ఉండేసరికి ఏది తిన్నా పరమాన్నంలానే ఉందన్నమాట. చాలా ఎంజాయ్ చేశాను ఫుడ్ అయితే. 1 meal అయినా కూడా దాంట్లో ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉండేలా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఈరోజు నా మీల్ ప్లేట్ చూపిస్తాను, చూసేయండి. అదేవిధంగా నేను నా వెయిట్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తాను. నా ప్లేట్లో డబల్ ఎగ్ ఆమ్లెట్ విత్ క్యాప్సికమ్ ఉంది, దొండకాయ కర్రీ, అలాగే ముద్దపప్పు, ములక్కాయ టొమాటో, 150 grams రైస్. ఇది ఓవర్ నైట్ ఓట్స్ అండి. మీకు కనుక రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చేసి చూపిస్తాను. చూసారా ఆమ్లెట్ ఎంత కలర్ఫుల్గా ఉందో? నేను ఇక్కడ గీ యూస్ చేశానండి కొంచెం. బీట్రూట్ విత్ కర్డ్ నేను ఎవ్రీడే తీసుకోవడానికి ట్రై చేస్తానండి. బీట్రూట్ అనేది కార్టిసోల్ హార్మోన్ని రెగ్యులేట్ చేస్తుంది, అందుకని నేను నా మీల్లో బీట్రూట్ ఉండేలాగా చూసుకుంటున్నాను. నేను ఇక్కడ 100 grams పొమగ్రనేట్ కూడా తీసుకున్నాను. ఈరోజు నేను తీసుకున్న మీల్లో ఓట్స్ అనేది ఇంక్లూడ్ చేశాను. ఆ ఓట్స్ వచ్చేసి యోగా బార్ వాళ్ళది. నేను ప్రమోషన్ ఏం కాదులేండి, ఇంకా మనం అంత రాలేదు. ఇంకా ఇక్కడ ఒక పాయింట్, నేను 41 days ఛాలెంజ్ చేస్తున్నాను కదా, ఇంకా 41 members కనుక నా ఛాలెంజ్ సబ్స్క్రైబ్ చేస్తే 500 subscribers అయిపోతారు. ప్లీజ్ 41 daysలో 41 subscribers అవ్వాలని కోరుకుందాం. నేను ఓట్స్ అనేది తీసుకున్నాను కదా, ఆ ఓట్స్లో ప్రోటీన్ ఉంది, ప్రోబయాటిక్స్ ఉన్నాయండి. అది చాక్లెట్ ఫ్లేవర్, కానీ ఎటువంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏమీ లేవు. కొంచెం చెప్పాలంటే టేస్ట్ నాకు నచ్చలేదు.
ఫ్రాంక్గా చెప్పాలంటే టేస్ట్ అంతేం బాగాలేదు, కానీ హెల్త్ కోసం తింటున్నాను. ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది, ప్రోబయోటిక్స్ ఉన్నాయి, ఎందుకు మిస్ చేసుకోవడం. అది కాకుండా నేను వే పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను, ప్రోటీన్ సప్లిమెంట్ అనమాట. అంటే సప్లిమెంట్ అంటే అదే మెడిసిన్స్ కాదులేండి, ఎవరైనా యూజ్ చేయొచ్చు. వే పౌడర్ అది టేస్ట్లెస్ ఉంటుంది, దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏమీ లేవు. కావాలంటే ఫ్లేవర్ ఉన్నవి కూడా తీసుకోవచ్చు, బట్ నేను తీసుకోలేదు. సో అది కూడా యాడ్ చేసుకుంటా, ఒక హాఫ్ స్కూప్. ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్గా ఉండడం కోసం ఈ ప్రయత్నం అంతా. సో అలా కలుపుకొని దాంట్లో కొంచెం యాపిల్ ఏదన్నా యాడ్ చేసేసుకుని తినేస్తున్నాను. ఎందుకు నేను ఇంకా పెసర్లు అలాంటివన్నీ తినలేదన్నమాట. రీసెంట్గా ఒక చిన్న సర్జరీ చేయించుకున్నా, అందుకని నేను ప్రోటీన్ ఎగ్స్ మీద, చికెన్ మీద ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఫాలో అవుతున్నాను అనమాట. మీరు చక్కగా పెసర్లు, చోలే, సోయా చంక్స్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా 1 month అయిపోయింది కాబట్టి సో యాడ్ చేసుకుంటా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ విత్ రమ్య.